పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న అనంత పరిణామాల నేపథ్యంలో అక్కడ 54 మంది గాయపడడం, 18 మంది దాడు చేయకుండా పోవడం వల్ల మరొకసారి గ్యాస్ సరఫరాకి ఇబ్బంది కలిగే భరత్ గారు, ఓ వైపు పీస్ డీల్ మీద సంతకాలు అన్నట్టుగా కూడా మనం చూస్తున్నాము, మరోవైపు ఇలాంటి దాడులు, ఇలాంటి విధ్వంసం చూస్తుంటే అందరూ ఊపిరి పీల్చుకున్నారు మొన్నటి వరకు. పీస్ డీల్ జరిగింది, సంతకాలు చేసేసారని. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ని చూస్తున్నాము. అంటే ఎలా ఏమనుకోవచ్చు? ఇది పీస్ డీల్ కంటే ముందు అంటే ఇప్పుడు పీస్ డీల్ జరిగింది, ఇప్పుడేం దాడులు జరగట్లేదు. యాక్చువల్ గా జరిగింది ఏంటంటే గతంలో జరిగిన దాడుల పర్యవసానంగా ఇప్పుడు ఇది బయటపడుతున్నదిగా మనం చూడొచ్చు. ఒకవైపు పీస్ డీల్ జరుగుతుంది, అయితే IRGC దళాలు గతంలో ఈ గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకున్న సందర్భంలో అప్పుడు వాళ్ళు దాన్ని ప్లాంట్ దెబ్బతినకుండా మూసివేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ దాడుల్లో ఏం జరిగింది ఏందనేది తెలియకపోయినప్పటికీ ఇప్పుడు అది ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్టుగా మనకు అంటే ఈ పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే ఇప్పుడు యుద్ధం ముగిసింది, శాంతి చర్చలు నడుస్తున్నాయి, 6 వారాల పాటు యుద్ధ విరమణ ప్రకటించాలని చెప్తున్నప్పటికీ మరోవైపు హార్మోజ్ మీద ప్రకటనలు ఎవరికి వాళ్ళే చేస్తున్నారు. అమెరికా రెచ్చగొట్టే ధోరణి చేస్తుంది, ఇరాన్ కూడా తగ్గట్లేదు, మధ్యలో ఇజ్రాయెల్ మాకు సంబంధం లేదంటుంది. ఇవన్నీ ఒకవైపు పీస్ డీల్ మరొకసారి చూస్తుంటే మరొకవైపు అలాంటి కార్యక్రమాలు జరుగుతుంది. దానికంటే ముఖ్యమైనది ఇప్పుడు బాంబు బ్లాస్ట్ కు సంబంధించి భారీ ప్లాంట్ బ్లాస్ట్ కు సంబంధించి ఇది ఖచ్చితంగా కూడా ఐరోపా, ఆసియా దేశాలు ఎవరైతే దిగుమతి చేసుకుంటారో వారి మీద ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశంపై మరొకసారి ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే గ్యాస్ దిగుమతుల్లో ఎక్కువ నుంచి శాతం వరకు అక్కడ హార్మోజ్ నుంచి దాటుకొని ఖతార్ నుంచి మనకు 40 నుంచి 45% వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఆ పేలుడు సందర్భంగా ఎంతవరకు లాస్ అయితే దాన్ని ఎంతవరకు వాళ్ళు మనకు సరఫరా చేయగలరు, ఇంతవరకు మనం హార్మోజ్ గురించి ఆలోచిస్తున్నాం. అంటే ప్రపంచ దేశాలను కూడా హార్మోజ్ దగ్గరనే ఇరాన్ కట్టడి చేస్తుంది, అక్కడ ఆపేసింది అని చెప్పి చేస్తున్న సందర్భంలో ఇప్పుడు మనకు కొత్తగా బయటపడేది ఏంటంటే ఇక్కడ ఈ ప్లాంట్ కి సంబంధించి ఖతార్ రఫాన్ ప్లాంట్ కి సంబంధించి ఈ ప్లాంట్ నుంచే మనకు దిగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మనకు ఇండియాకు మాత్రం ఇక్కడి నుంచి ఎక్కువ ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. భారత్ ఖతార్ మధ్య చూస్తున్న ఒప్పందాలు మనం చూస్తుంటే $78 బిలియన్ విలువైన ఒప్పందాలు కూడా కుదరడం జరిగింది. ఇది 2028లో నుంచి 20 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది. 7.1 మిలియన్ టన్నుల LPG సరఫరా చేయాల్సింది. అంటే ఇంత పెద్దల్లో LPG మనకు సరఫరా అవుతుంది. దాదాపు 50% ఇక్కడి నుంచి వస్తుంది. మనకు వచ్చే దాంట్లో 80% బయట నుంచి వస్తుంది. అందులో దాదాపు 50 నుంచి 55% మనకు ఇక్కడి నుంచి దిగుమతి అవుతుంది. ఒకవైపు హార్మోజ్ ప్రభావం మనం పూర్తిగా కోలుకోకముందే మరొకసారి ఈ క్షేత్రంలో ఖతార్ రఫాన్ క్షేత్రంలో ఈ ప్లాంట్ భారీ పేలుడుకు సంబంధించి మరొకసారి భారతదేశంపై కొంత ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో భరత్ గారు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు ఆ పీస్ డీల్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారా? అంటే పీస్ డీల్ కు సంబంధించి చూసుకున్నట్లయితే పీస్ డీల్ అనేది అదొక పెద్ద ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పీస్ డీల్ ఒకవైపు మాట్లాడుకుంటుందే, మరోవైపు అమెరికా రెచ్చగొట్టే ప్రయత్నిస్తుంది. ఇరాన్ కూడా మేము హార్మోజ్ మరొకసారి మూసివేస్తా అని చెప్తుంది. పీస్ డీల్ కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అమెరికా సంయమనం పాటించట్లేదు. ఇరాన్ ను మరొకసారి మేము నామరూపాలు లేకుండా చేస్తామని చెప్తూనే పీస్ డీల్ కు రావాలని కోరుకుంటుంది. పీస్ డీల్ మీద సంతకాలని ఆ సంతకాలు చేసినప్పటికీ దాన్ని కట్టుబడి ఉండడానికి రెండు దేశాలు సిద్ధంగా లేవు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ క్షేత్రానికి సంబంధించి ఖతార్ రఫాన్ క్షేత్రంలో ఈ దాంట్లో భారీ పేలుడు వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా, లేకపోతే గతంలో దాడుల వల్ల దెబ్బతిన్నదా, లేకపోతే ఇప్పుడు అంటే ఈ శాంతి చర్చలు విఘాతం కలిగించడానికి ఏమైనా కుట్రకోణాలు ఉన్నాయా అనేది కూడా తెలియాల్సిన అవసరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు సంబంధించి గ్యాస్ సంబంధించి దాదాపు అన్ని దేశాలు ప్రపంచ దేశాలు కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ప్రపంచ దేశాల ఒత్తిడి కారణంగా అమెరికా ఒక అడుగు వెనక్కి తగ్గిందని చెప్పొచ్చు. ఇరాన్ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి పీస్ డీల్ కి సంబంధించి ఒప్పందాలపై సంతకాలు చేసినప్పటికీ దానికి కట్టుబడి ఉండడంలో ఇద్దరు కూడా అంత సంయమనం చూపించట్లేదు. అయితే ఈ క్షేత్రంలో భారీ పేలుడు సంభవించడానికి వేరే ఏదైనా పథకం ప్రకారం జరిగిందా, లేకపోతే గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇది జరిగిందా అని చెప్పేసి మరి 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన వివరాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరొకసారి గ్యాస్ నిల్వలకు సంబంధించి గ్యాస్ సరఫరాకు సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.